ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాం కథల నుండి. బొమ్మ ఆగిపోలేదు. ఏదిరా సీను నా పావల, ఎప్పుడిస్తావురా? బాకీ తీర్చవేటి? ఎప్పుడనగా ఇచ్చాన్రా పావల, 6 నెలల పొద్దయింది. తెగ తిప్పిస్తున్నావు, అసలు ఇస్తావా లేదా? మట్టి బుక్కడంలా మాట్లాడవేన్రా? ఇయ్యకపోతే ఇయ్యనని చెప్పి నా జేబీకి బొక్కబడి జారిపోయిందనుకుంటాను. అంతేగాని ఇస్తానిస్తానంటూ ఉత్తికుత్తినే తలు పీకు. ఎగ్గొట్టియాలనుకుంటే శుభ్రంగా చెప్పి మరడగను. బెలగాం హైస్కూల్ 7వ క్లాసు ఏ సెక్షన్లో ప్రభాకర్కి, బి సెక్షన్లో సీనుబాబుకి మధ్య రోజు ఇదే గోల. బెలగాం సెంటర్కి తూర్పున నాయుడు వీధిలోని శ్రీరామూర్తి మాస్టర్ 2వ అబ్బాయి ప్రభాకర్కి, పడమటన అగ్రహారం వీధి లాయర్ లక్ష్మాజీరావు గారి 6వ అబ్బాయి సీనుబాబు 6 నెలల క్రితం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1964 ఆగస్టులో పావలా బాకీ పడ్డాడు. 65 ఫిబ్రవరి కావస్తున్నా బాకీ తీరలేదు. దానికోసం ప్రభాకర్ గుర్తు చెయ్యని రోజు లేదు. రోజుకి కనీసం 3 సార్లు పని కట్టుకుని వెంటపడేవాడు. అదెలా అంటే, ఆ రోజుల్లో ఉదయాన్నే 9 గంటలకి ప్రేయర్ బెల్ కొట్టగానే 6 బయట జెండా కొయ్య దగ్గర హెడ్ మాస్టరు నేరెళ్ల సుబ్బారావు గారికి ఎదురుగా పిల్లలంతా బారులు తీరేవారు. 7వ క్లాస్ ఏ సెక్షన్ వరుసలోని ప్రభాకరు ఒడుపు చూసుకుని పక్కనే బి సెక్షన్ వరుసలోని సీనుబాబు తాలూకు చొక్కా కాలర్ పట్టుకు లాగేవాడు. సీనుబాబుకి అర్థమైపోయేది. ఆ రోజుకి అది మొదటి హెచ్చరిక. ఆ తర్వాత ఇంటర్వెల్లో పిల్లలంతా స్కూలు వెనక కాంపౌండ్ వాల్ దగ్గర చింత చెట్ల కిందకి వెళ్లేవారు. అక్కడ సీనుబాబుని నిలదీసి చొక్కా జేబులు, నిక్కరు జేబులు తడిమేవాడు ప్రభాకర్. అది 2వ హెచ్చరిక. అక్కడితో అయిపోలేదు. నాటి చివరి హెచ్చరిక సాయంత్రం వెలువడేది. బి సెక్షన్ నుంచి సీనుబాబు బయటికి రాగానే ప్రభాకర్ వెంబడించేవాడు. మైదానం వీధి వైపు గోడ మించి దూకి ఇంటికి వెళ్ళిపోయే ముందు పెన్ను పాళీతోనో పెన్సిల్ ముళ్ళుతోనో సీనుబాబుని గుచ్చి, ముచ్చమ్మ 3వసారి పావలా బాకీ గురించి కొంచెం పదునుగా జ్ఞాపకం చేసేవాడు. ఎప్పటిలాగే సీనుబాబు తలూపేవాడు. నీ పావలా ఇచ్చేస్తానులేరా అని మెల్లగా చెప్పేవాడు. మళ్ళీ మన్నాడు మామూలే. ప్రభాకర్, సీనుబాబు బెలగాం ఆర్సీఎం స్కూల్లో 1వ క్లాస్ నుంచి స్నేహితులు. 6వ క్లాస్కి వచ్చేసరికి హైస్కూల్లో చేరారు. సెక్షన్లు వేరైనా స్నేహం కొనసాగుతూ వచ్చింది. ప్రభాకర్ జేబులో ఎప్పుడు చూసినా 5 పైసలు మొదలుకొని పావలా కాసుల వరకు చిల్లర గలగలమనేది. 10 పైసలు పెట్టి వేరుశనక్కాయలో బఠానీలో కొనేవాడు. స్నేహితుడు సీనుబాబుకి కొంచెం పెట్టేవాడు. అలాగే సీనుబాబు కూడా ఇంటి నుంచి ఏదో ఒకటి జేబులో పోసుకుని తెచ్చేవాడు. పాలకాయలు, జంతికీలు, చేగోడీలు లాంటివి ఇద్దరూ చాటుగా పరపర్లాడించేవాళ్లు. ఆ ఇద్దరి మధ్య తినుబండారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు కొత్త కాదు. కాకపోతే హార్డ్ క్యాష్ లావాదేవీ మాత్రం పావలాతోనే మొదలైంది. చెప్పాలంటే ఆనాటి వాళ్ల తాహతికి అది పెద్ద మొత్తమే. అది తలుచుకున్నప్పుడల్లా ప్రభాకర్ తెగ గింజుకుపోయేవాడు. అనాలోపనైతే బాకీ ఒగ్గిద్దును, 4 అణాలు ఎలా ఒగ్గిమంటావురా అని ప్రభాకర్ ఒకటే పోరు పెట్టేవాడు. ముఖ్యంగా మధ్యాహ్నం డ్రిల్లు పీరియడ్లో ఎంత వద్దన్నా ప్రభాకర్కి పావలా గుర్తుకొచ్చేది. డ్రిల్లు పీరియడ్కి పావలా కాసుకి సంబంధం ఉందా అంటే ఉంది. అది ప్రభాకర్కి, సీనుబాబుకి మాత్రమే తెలిసిన విషయం. ఓ రకంగా రహస్యం. బెలగాంకి, పార్వతీపురం టౌన్కి మయాన వేణుగోపాల్ టాకీస్ ఉండేది. హైస్కూల్ ఫిజికల్ డైరెక్టరు పోతుల సూర్యనారాయణ గారు హాల్ మేనేజ్మెంట్ చూసుకుంటూ అందులోనే ఉండేవారు. వేణుగోపాల్ టాకీస్కి అప్పట్లో ఆజాద్, కింగ్ కాంగ్, దారాసింగ్ లాంటి వాళ్లు నటించిన హిందీ సినిమాలు తరచూ వచ్చేవి. వాటిని తగ్గింపు ధరలకి మ్యాట్నీ షోలు వేసేవారు. ₹1 బెంచ్ టిక్కెట్టు పావలాకే అమ్మేవారు. ఫైటింగ్ సినిమాలంటే ప్రభాకర్కి చాలా ఇష్టం. సీనుబాబుకి ఇష్టమే గాని ప్రభాకర్లాగా తెగించి స్వతంత్రంగా సినిమాకి వెళ్ళలేడు. నాన్నగారితో కలిసి వెళ్ళినా సరే చిన్నన్నయ్య బుచ్చిబాబు దగ్గర అనుమతి తీసుకోవాలి. అనుమతి అడిగిన ప్రతిసారి ఏంట్రా ఈ మధ్య సినిమాలు ఎక్కువైపోయాయి అని బుచ్చిబాబు కళ్ళెర చేస్తాడని సీనుబాబులో ఒకటే భయం. ఒట్టి పిరికోడివిరా,
ఇంట్లో చెప్పకుండా సినిమా చూస్తే ఏటైపోతుంది? ఆదివారం మధ్యాహ్నం మా ఇంటికి ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పు, మ్యాట్నీకి వెళ్ళిపోదాం అన్నాడు ప్రభాకర్. సీనుబాబుకి అదేదో బాగుందనిపించింది. ఎంతో కొంత ధైర్యం వచ్చింది. కానీ డబ్బుల దగ్గరే సమస్య. హుండీ పిడతలో సీనుబాబు కూడబెట్టిన మొత్తం పోయిన నెల పార్వతీపురం టౌన్లో జరిగిన రథయాత్రలో ఖర్చయిపోయింది. ఏ మొహం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని పావలా అడగాలో వాడికి తోచలేదు. అది సమస్య కాదన్నాడు ప్రభాకర్. దానికి పరిష్కారం చూపించాడు. నా దగ్గర ఉన్నాయిలేరా, మదుపు పెడతాను, తర్వాత ఇజ్జిత్తుగానిలే అన్నాడు ప్రభాకర్. తలూపాడు సీనుబాబు. ఓ ఆదివారం మిత్రులిద్దరూ అనుకున్న పథకం అమలు చేశారు. దొంగతనంగా సిగరెట్ తాగినంత రహస్యంగా వేణుగోపాల్ టాకీస్లో కింగ్ కాంగ్ దారాసింగ్ సినిమా మ్యాట్నీ షోకి జారుకున్నాడు సీనుబాబు. ఇంట్లో చెప్పకుండా సినిమా చూడడం అదే తొలిసారి. సినిమాలో ఫైటింగ్లు బాగున్నాయి. ప్రభాకర్ విరగబడి ఈలలు వేశాడు. కానీ పక్కనున్న సీనుబాబు మాత్రం ఆస్వాదించలేకపోయాడు. ఎక్కడో భయం, లోపల దిగులు. 12 ఏళ్ల గుండె పీచు పీచుమంటూనే ఉంది. మామూలుగా సినిమా చూసి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు భోజనాల దగ్గర అదే టాపిక్కు. ఈ సినిమా విషయంలో మట్టుకు సీనుబాబు నోరు విప్పితే ఒట్టు, కుక్కిన పేనులాగా ఉండిపోయాడు. 6 నెలల పాటు అమాయకంగా అలా గడిపేశాడే గాని ప్రభాకర్ తాలూకు బాకీ మాత్రం తీర్చలేకపోయాడు. అందువల్ల మధ్యాహ్నం డ్రిల్లు పీరియడ్లో ఫిజికల్ డైరెక్టరు పోతుల సూర్యనారాయణ గారిని చూసినప్పుడల్లా మిత్రులిద్దరికీ వేణుగోపాల్ టాకీసు, మ్యాట్నీ షో, పావల ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసినట్టు గుర్తుకొచ్చేవి. బాకీ తీర్చని సీనుబాబు మీద ప్రభాకర్కి కోపం వస్తే తీర్చలేని తనం వల్ల సీనుబాబుకి భయంతో కూడిన ఏడుపు వచ్చేది. అలా భయం దుప్పటిలో 2 ఏళ్లు గడిచిపోయాయి. 10వ క్లాసు నాటికి సీనుబాబు బొబ్బిలి వెళ్ళిపోయాడు. ప్రభాకర్ పార్వతీపురంలోనే చదువు కొనసాగించాడు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరు ఆంధ్ర యూనివర్సిటీలో కలిశారు. ప్రభాకర్ ఇంజనీరింగ్లో చేరితే సీనుబాబు ఎంకాంలో చేరాడు. అప్పటికే పావలా బాకీ సంగతి ప్రభాకర్ మర్చిపోయాడు. కానీ సీనుబాబుకి మాత్రం తీర్చని బాకీ తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఓసారి యూనివర్సిటీ క్యాంటీన్లో ఎదురుపడినప్పుడు ప్రభాకర్కి గుర్తు చేస్తే మిత్రులు పగలబడి నవ్వుకున్నారు. తర్వాత కాలం ఎలా గడిచిపోయిందో తెలీదు. చిన్ననాటి స్నేహితులిద్దరికీ 6 పదులు దాటిపోయాయి. నడి మధ్యలో కలిసింది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఎవరెక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఒక్క ముక్క కూడా తెలీదు. ఓ రోజు సీనుబాబుకి ఫోన్ వచ్చింది. నేనురా సీను అన్నాడు ప్రభాకర్. 60 దాటిన మనిషిలో అల్లరిపోలేదు. పేరు చెప్పడానికి ముందు చాలాసేపు డ్రామా నడిపించాడు. ప్రశ్నలు వేశాడు, క్లూలు ఇచ్చాడు. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి చివరికి తానెవరో చెప్పాడు ప్రభాకర్. తాను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నట్ట. సివిల్ ఇంజనీరింగ్ వ్యాపారంలో బాగా ఆర్జించాడట. కొడుకు చేతికి పగ్గాలు అప్పగించి సముద్రపు గాలి పీలుస్తున్నానన్నాడు. అన్నట్టు పత్రికలో నువ్వు రాసిన కథ చదివాను. అందులో నీ ఫోన్ నెంబర్ చూసి ట్రై చేశాను. ఇంతకీ ఎక్కడున్నావురా అని అడిగాడు. హైదరాబాదులో సెటిల్ అయ్యాను. ఏంటిరా పావలా గుర్తుకొచ్చిందా? ఇన్నేళ్ల తర్వాత ఫోన్ చేస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు సీనుబాబు. ప్రభాకర్కి వెంటనే స్ట్రైక్ కాలేదు. పావలా బాకీ సంగతి అతడికి గుర్తే లేదు. సీనుబాబు పని గట్టుకుని 7వ తరగతి నాడు దొంగతనంగా చూసిన సినిమా సంగతి గుర్తు చేశాడు. అవును సుమి, నాకసలు గుర్తే లేదురా. ఇవన్నీ నీకెలా గుర్తుంటాయిరా అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు ప్రభాకర్. సీనుబాబు నవ్వాడు. నవ్వుతూ ఇంకా చాలా విషయాలు గుర్తు చేశాడు. బెలగాం హైస్కూల్లో గోడ గెంతినప్పుడు ప్రభాకర్ చెయ్యి విరిగిన సంగతి చెప్పాడు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర నెంబర్ 10 బస్సులోంచి జారి కాలు విరిగిన సంగతి గుర్తు చేశాడు. అవి విన్న ప్రభాకరు కన్నీళ్లు కారేలా గలగల నవ్వాడు. నవ్వి ఇలా నవ్వుకుని ఎన్నాళ్ళయిందో, నవ్వించే మిత్రుడితో మాట్లాడే అదృష్టం ఎన్నాళ్ళకి పట్టిందో అన్నాడు. ఎంతో ఉద్వేగంతో మాట్లాడాడు. ఎన్నో విషయాలు కలబోసుకున్నాడు. చివరికి నువ్వు వైజాగ్ రారా, మనిద్దరం పార్వతీపురం చూసొద్దాం, బెలగాం సెంటర్లో సోడా తాగుదాం అన్నాడు. సీనుబాబు ఆనందించాడు. తప్పకుండా వస్తాను. వచ్చి
వేణుగోపాల్ టాకీస్లో నీకు సినిమా చూపించి బాకీ తీర్చేస్తాను అన్నాడు. అది మాత్రం ఎప్పటికీ తీరదురా అన్నాడు ప్రభాకర్ జాలిగా. ఏ అన్నాడు శ్రీనుబాబు. నీకు తెలీదు కావాలా, వేణుగోపాల్ టాకీస్ మూతబడి చాలా కాలమైంది అంటూ చాలా చెప్పాడు ప్రభాకర్. అది వినగానే సీనుబాబుకి ఏదో నిధిని కోల్పోయినట్లు అనిపించింది. వేణుగోపాల్ టాకీస్ తన పాలిట వెలకట్టలేని జ్ఞాపకం. అది కేవలం గోడల మీద నిలబెట్టిన రేకుల కప్పు కాదు, గోడకి వేలాడదీసిన గుడ్డతెర కాదు. అక్కడి మాటలు పాటలు గాల్లో కలిసిపోయాయేమో గాని గుండెలో గూడు కట్టుకుపోయాయి. గొల్లుమన్న నవ్వులు, గోరువెచ్చని కన్నీళ్లు సీనుబాబుకి గుర్తుండిపోయాయి. ఒంటిమీద బల్లులు పాకినా, సాలెగూళ్లు వేలాడినా అది పట్టించుకోలేదు. తన అతుకుల బతుకు పేరు వెండితెర అన్న సంగతి దానికి తెలీదు. వెర్రిది, వేలాడుతూ బతికింది. వేలం వెరిలా విరగబడ్డ జనానికి వినోదాన్ని పంచింది. అందులో మిత్రుడితో కలిసి దొంగతనంగా చూసిన సినిమా సైతం ఇన్నేళ్ల తర్వాత తనలో తీపి గుర్తుగా మిగిలిపోయింది. సీనుబాబు ఆలోచిస్తూనే ఉన్నాడు. మరందుచేత ఒరేయ్ సీను, పావలా బాకీ అలాగే ఉండని, అది మనల్ని బాల్యంలోకి తీసుకువెళ్లే టైం మెషిన్ అన్నాడు ప్రభాకర్. కోట్లు సంపాదించినా పొందలేని అనుభూతి ఎన్నో ఏళ్లనాటి పావలాలో కనిపించింది ప్రభాకర్కి. బొమ్మ ఆగిపోయిన తెర మీద పసివాడనే అనుభూతుల పసితనం కదలాడుతూనే ఉంటుంది సీనుబాబుకి. కథ సమాప్తం.